హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సెమియాలతో పులావ్‌ని చేసి చూపించబోతున్నా. చాలా చాలా తక్కువ టైంలో చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. మనం ఎక్కువగా సెమియాలతో చేస్తే పాయసం లేదా ఉప్మాని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఒకసారైతే ఇలా పులావ్‌ని చేసి తిని చూడండి. మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌కైనా, పిల్లల లంచ్ బాక్స్‌కైనా చాలా చాలా బాగుంటుంది. ఇందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 చెక్క, అలాగే లవంగం, మరాఠీ మొగ్గ, ఇలాచి, అలాగే కొంచెం షాజీరాని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కాస్త పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక మిక్సీ గిన్నెలోకి కొద్దిగా కొత్తిమీరని, పుదీనాని, అలాగే 4 పచ్చిమిర్చిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక 5, 6 రెమ్మల పుదీనా, 5, 6 రెమ్మల కొత్తిమీర, అలాగే 4 పచ్చిమిర్చిని తీసుకొని పేస్ట్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా! ఒక పావు కప్పు బఠానీలని, పావు కప్పు కాలీఫ్లవర్ ముక్కల్ని, పావు కప్పు క్యారెట్ ముక్కల్ని, అలాగే మరొక పావు కప్పు బీన్స్‌ని వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ అనేది మీ దగ్గర ఏవుంటే అవైలబుల్‌గా వాటిని వేసుకోవచ్చండి. నా దగ్గరున్న వాటినన్నిటిని వేసేసాను. ఇలా వేసి వెజిటబుల్స్ అన్నీ బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. వెజిటబుల్స్ మగ్గేలోపు స్టవ్ మీద మరొక పెనం పెట్టుకొని, అందులోకి ఒక కప్పు సేమియాని తీసుకొని, కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ సెమియాల్ని కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా సెమియాల్ని మనం ఆయిల్‌లో కాస్త ఫ్రై చేసుకోవడం వల్ల సెమియాలనేది మనం పులావ్ చేసుకునేటప్పుడు ఒకటికి ఒకటి అతుక్కోకుండా బాగా పొడి పొడిగా వస్తాయి. అందుకోసమని కొద్దిగా ఆయిల్ కానీ, నెయ్యిని కానీ వేసి వేయించి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి చూడండి వెజిటబుల్స్ ఒక 70% దాకా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఒకసారి బాగా కలిపేసేసుకొని, ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఆ పేస్ట్‌ని ఇందులోకి వేసేసుకొని, ఈ పేస్ట్‌ని కూడా మరొక 2 లేదా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఈ టమోటాలు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ను మొత్తంగా కలుపుతూ 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చూడండి మనకి ఈ పేస్ట్ అంతా కూడా వాటర్ ఏమాత్రం లేకోకుండా ఇంకిపోయింది. అలాగే బాగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి 1:30 స్పూన్ దాకా పులావ్ మసాలాని వేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పులావ్ మసాలా అవైలబుల్‌గా లేకోకుంటే, అందులోకి ఒక స్పూన్ కారం పొడిని, ఒక పావు టీ స్పూన్ గరం మసాలాను వేసుకొనైనా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని, ఈ మసాలానంతా మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఇలా కాస్త పులావ్ మసాలా వేగిందనుకోండి ఆయిల్‌లో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పులావ్ మసాలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్‌తో అయితే సేమియాని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్ళని వేసేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పుకి 1 కప్పు వాటర్‌ని తీసుకున్నామంటే మనకి ఈ సేమియా పులావ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. బాగా పొడి పొడిగా. ఇలా వాటర్‌ని వేసేసుకొని ఒకసారంతా బాగా కలిపి ఉప్పు సరిపడా అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడే మనకి ఉప్పు తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా వేసేసుకొని కలిపి మూత పెట్టుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయింది కాబట్టి మూత పెట్టి ఉడికిస్తున్నాను. చూడండి ఎసరనేది ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం సేమియాని వేయించి పెట్టుకున్నాం కదా! ఇందులోకి వేసేసుకొని మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని సేమియా అంతా మనకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సేమియాని కలిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా కలుపుకోవాలి. లేదంటే సేమియా అంతా విరిగిపోయి మనకి మెత్తగా అయిపోతుంది. అందుకోసమని కలిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా, స్మూత్‌గా కలుపుకోవాలి. ఈ విధంగా సేమియా అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకొని, మూత పెట్టి మంటని లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి 7 నిమిషాల పాటు ఈ సేమియాని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి అడుగంటుకోకుండా సేమియా పులావ్ అనేది బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇక్కడ మొత్తంగా 7 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సేమియా పులావ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా పొడి పొడిగా, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధానంలో తయారు చేశారంటే చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా అతిథులొచ్చినప్పుడు లేదా పిల్లలు ఏదైనా డిఫరెంట్‌గా తినాలనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ రెసిపీనైతే ట్రై చేయండి. మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా, పిల్లల, పెద్దల లంచ్ బాక్స్‌కైనా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం నేను చేసిన ఈ సేమియా పులావ్‌ను మీరు ఒకసారైతే ట్రై చేస్తారు కదూ! ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ విధానం మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాసినీస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.